నా చిన్నప్పుడు మా అమ్మమ్మ శుక్రవారం, ఆదివారం, మంగళవారం వచ్చిందంటే చాలు సాయంత్రం 5 కాకముందే 4:30 నుంచి మొదలుపెట్టేది కోడళ్ళను. ధూపం వేయండ్రే, ఇంట్లో ధూపం వేయండ్రే అని అంటుండే. కోడళ్ళేమో ఏమనకపోదురు కానీ కొద్దిగా వీసుకున్నట్టుగానే ఉందరు. ఏమైనా ధూపం అని చంపుతుంది ఈమె అని అనుకుందరు. కాదే ధూపం వేయన్నే ఇంట్లో, కందిస్తుంటే పోతుంది ఇంట్లో అని అంటుండే. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఇంట్లో ధూపం వేయండి సాంబ్రాణి పొగ ధూపం వేస్తే చెడు వైరస్లు చెడు బ్యాక్టీరియా వైరస్ ఉంటే చనిపోతుంది అని ఇప్పుడు చెప్పి వేయమని అంటలేరా? వాళ్ళు వెనకటినే ఎప్పుడో చెప్పిండ్రు. వాళ్ళు ఏందనంటే సంవత్సరాలు మంచిగా ఉంటాయి, కందిష్టి పోతుంది ఇట్లా చెప్పిండ్రు. ఇప్పుడు సైంటిఫిక్గానేమో ఈ వైరస్లు బ్యాక్టీరియాలు అని ఇప్పుడు చెప్తున్నారు. అంటే ఈజీగా అర్థమవుతుందని వాళ్ళు అట్లా చెప్పిండ్రు. అప్పుడు అట్లనే వాళ్ళు చెప్పిన మాట చెప్పినట్టు ఆచరించిండ్రు. మనం కూడా మన పెద్దవాళ్ళు చెప్పింది ఇదేంది అదేంది అని ఏదో మనకే తెలివి ఎక్కువ ఉన్నదని ఏదో ప్రశ్నలు వేసి విసిగించకుండా వాళ్ళు ఏది చెప్పినా మనం ఆచరించాలి. ఎందుకంటే మన సనాతన ధర్మంలో ప్రతీదీ రీజనబుల్గానే వాళ్ళు చెప్పిండ్రు. సైంటిఫిక్ ఆధారాలతోటి ఇప్పుడు అవన్నీ నిరూపించబడుతున్నాయి. అది తెలుసుకోనన్నా మనం చెప్పింది సపరేట్గా వినాలి. ఏమంటారు? నా ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.